సో, అసలు వాట్ ఈస్ ఫ్యామిలీ? ఫ్యామిలీ అంటే ఏంటి? దేన్ని మనం ఫ్యామిలీ అని అంటాం? అసలు ఫ్యామిలీలో టైప్స్ ఏంటి? ఎన్ని టైప్స్ ఆఫ్ ఫ్యామిలీస్ ఉన్నాయి? జాయింట్ ఫ్యామిలీ అంటే ఏంటి? ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ అంటే ఏంటి? ఇవన్నీ మనం ఫ్యామిలీ చాప్టర్‌లో చదువుతాం. అలాగే ఫస్ట్ మనం ఏం చూద్దామంటే డెఫినిషన్ చూద్దాం. డెఫినిషన్స్ ఫ్యామిలీకి గూడా చాలామంది చాలా డెఫినిషన్స్ ఇచ్చారు. మనం తీసుకున్న డెఫినిషన్ ఆర్ ఎల్స్ సమ్ బేసిక్ డెఫినిషన్ ఏంటి అనంటే, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ షేర్స్ అ ఫండమెంటల్ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఒక బేసిక్ గ్రూప్ ఆఫ్ పీపుల్ సేమ్ కిచెన్, సేమ్ ఐ మీన్ సేమ్ కిచెన్‌ని షేర్ చేసుకొని ఒక రూఫ్ కింద వాళ్ళు లాంగ్ టైమ్ ఉంటే దాన్ని మనం ఫ్యామిలీ అనుకోవచ్చు అని అన్నారు. అని ఉండింది. సో, వాళ్ళు దేని ద్వారా అయినా కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. ఈదర్ బ్లడ్ ద్వారా అయినా వాళ్ళు కనెక్టెడ్ అయ్యి ఉండొచ్చు. ఆర్ ఎల్స్ మ్యారేజ్ ద్వారా అయినా వాళ్ళు కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. ఆర్ ఎల్స్ ఇంకా కిన్‌షిప్ ద్వారా అయినా వాళ్ళు కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. సో, ఫ్యామిలీకి పర్టిక్యులర్ డెఫినిషన్ అని ఏం లేదు. ఒక ఫ్యామిలీలో ఒక చిల్డ్రన్ ఉంటారు. అలాగే వాళ్ళ రిలేటివ్స్ ఉండొచ్చు. ఎవరైనా ఉండొచ్చు. బట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కాంపోజిషన్ అంటే ఎంతమంది ఉంటున్నారు అన్న దాన్ని బట్టి చూస్తే ఒక ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారు? ఈదర్ పిల్లలు ఉంటారు ఆర్ ఎల్స్ వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు. దాన్ని మనం ఫ్యామిలీ అన్నాం. అలాగే వాళ్ళ రెసిడెన్స్ వాళ్ళు ఉంటున్న దాన్ని బట్టి చూస్తే సేమ్ కిచెన్ షేర్ చేసుకొని సేమ్ రూఫ్ కింద వాళ్ళు లాంగ్ టైమ్ ఉంటే దాన్ని కూడా మనం ఫ్యామిలీ అనే అన్నాం. అలాగే వాళ్ళ ఫంక్షన్స్ అంటే ఒక ఫ్యామిలీలో వాళ్ళు ఎకనామిక్ ఫంక్షన్స్ అంటే మనీ పరంగా వాళ్ళు షేర్ చేసుకున్న, అలాగే సైకలాజికల్ ఫంక్షన్ షేర్ చేసుకున్న, అలాగే వాళ్ళు బయటకెళ్ళినప్పుడు లైక్ సోషలైజ్ అయినప్పుడు కలిసి సోషలైజ్ అయిన వాళ్ళని కూడా మనం ఫ్యామిలీ అనే అన్నాం. సో, అ ఫండమెంటల్ సోషల్ గ్రూప్ ఆఫ్ పీపుల్. కొంతమంది ఉండి వాళ్ళు కామన్ కిచెన్ షేర్ చేసుకొని, కామన్ రూఫ్ కింద లాంగ్ టైమ్ ఉండి, వాళ్ళు ఎకనామిక్ ఫంక్షన్స్ వాళ్ళు షేర్ చేసుకొని ఉంటే దాన్ని మనం ఫ్యామిలీ అన్నాం. అది డెఫినిషన్. అసలు ఈ ఫ్యామిలీ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ ప్రైమరీ సోషల్ గ్రూప్. ప్రైమరీ సోషల్ గ్రూప్ అంటే ఒక పర్టిక్యులర్ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ బయట సొసైటీలోకెళ్ళి ఒక గ్రూప్‌గా సోషలైజ్ అయ్యి పనులు చేసుకోవడమే ఫ్యామిలీ. అది కూడా ఒక లైన్ ఫ్యామిలీకు ఎట్లా ఏది ఫ్యామిలీ అయితది అనంటే. సో, అది ఒక ఏజెంట్ ఆఫ్ సోషలైజేషన్ లాగా. అది కూడా ఒక లైన్ అయితది ఫ్యామిలీకి. సో, సింప్లీ ఈ అన్నిటిలో మనం దేనైనా ఒక డెఫినిషన్ లాగా తీసుకోవచ్చు. సో, మనకి టైప్స్. సో, ఇప్పటి వరకు మనం డెఫినిషన్ చూసాం. ఇప్పుడు మనం టైప్స్ చూస్తాం. ఈ టైప్స్‌లో 4 ఉంటాయి మళ్ళీ. బేస్డ్ ఆన్ ఒక్కొక్క దాని మీద అన్నమాట. ఫస్ట్ మనం టైప్స్‌లో ఏం చేస్తాం? పాలిన్ కొలెండా అనే ఒక సైంటిస్ట్ న్యూక్లియర్ ఫ్యామిలీస్‌ని డిఫరెన్షియేట్ చేశారు. ఫస్ట్ మనం స్ట్రక్చర్ అలాగే సైజ్ బట్టి చూద్దాం. స్ట్రక్చర్ అండ్ సైజ్ బట్టి చూసుకుంటే ఫస్ట్‌ది న్యూక్లియర్ ఫ్యామిలీ. అసలు న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే ఏంటి? ఒక ఫ్యామిలీలో ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ప్లస్ 2 అన్‌మ్యారీడ్ చిల్డ్రన్. హస్బెండ్ అండ్ వైఫ్ ప్లస్ 2 అన్‌మ్యారీడ్ చిల్డ్రన్ ఒక ఫ్యామిలీలో ఉంటే వాళ్ళ నలుగురిని మనం న్యూక్లియర్ ఫ్యామిలీ అంటాం. ఓకే. మదర్ అండ్ ఫాదర్ విత్ అన్‌మ్యారీడ్ చిల్డ్రన్ వాళ్ళని మనం న్యూక్లియర్ ఫ్యామిలీ అంటాం. ఈ న్యూక్లియర్ ఫ్యామిలీలో మనకి టైప్స్ ఉన్నాయి. ఫస్ట్‌ది న్యూక్లియర్ ఫ్యామిలీ, సెకండ్‌ది సప్లిమెంటల్ ఫ్యామిలీ, థర్డ్‌ది సబ్ న్యూక్లియర్ ఫ్యామిలీ, ఫోర్త్‌ది సింగిల్ పేరెంట్ ఫ్యామిలీ, ఫిఫ్త్‌ది సప్లిమెంటల్ సబ్ న్యూక్లియర్ ఫ్యామిలీ. సో,
స్ట్రక్చర్ అండ్ సైజ్ బేస్ చేసుకొని మనం చదువుతున్న ఫస్ట్ది న్యూక్లియర్ ఫ్యామిలీ అయితే ఆ న్యూక్లియర్ ఫ్యామిలీలో ఇంకా ఎన్ని టైప్స్ ఉన్నాయి. న్యూక్లియర్ ఫ్యామిలీ మనకు తెలిసిందే. సప్లిమెంటల్ ఫ్యామిలీ అంటే ఏంటి అంటే న్యూక్లియర్ ఫ్యామిలీ ప్లస్ ఒక విడౌడ్ పర్సన్ అనమాట. విడౌడ్ కానీ సెపరేట్ అయిన కానీ ఒక రిలేటివ్ ఆఫ్ పేరెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు, హస్బెండ్ వైఫ్ విత్ అన్మ్యారీడ్ చిల్డ్రన్ ఉన్నారు, అదేంటి మీకు న్యూక్లియర్ ఫ్యామిలీ. ప్లస్ పేరెంట్స్ సైడ్ ఎవరైనా ఒక విడౌడ్ కానీ డివోర్స్డ్ కానీ సెపరేటెడ్ కానీ ఒక రిలేటివ్, డివోర్స్డ్ విడౌడ్ ఒక రిలేటివ్ ఈ న్యూక్లియర్ ఫ్యామిలీతో కలిసి ఎవరి వైపు పేరెంట్స్ వైపు ఒక రిలేటివ్ డివోర్స్డ్ ఆర్ విడౌడ్ రిలేటివ్ ఈ న్యూక్లియర్ ఫ్యామిలీతో కలిసి ఉంటే దాన్ని మనం సప్లిమెంటల్ న్యూక్లియర్ ఫ్యామిలీ అంటాం. ఓకే. థర్డ్ వన్ సబ్ న్యూక్లియర్ ఫ్యామిలీ. సబ్ న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే ఏంటి? ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీలో మనకి ఫాదర్ మదర్ విత్ 2 అన్మ్యారీడ్ చిల్డ్రన్. ఈ 2 అన్మ్యారీడ్ చిల్డ్రన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మదర్ ఏదైనా జాబ్ పర్పస్ మీద ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి మైగ్రేట్ అయిపోయింది, అప్పుడు ఎవరుంటారు? ఫాదర్ విత్ 2 అన్మ్యారీడ్ చిల్డ్రన్. సో అది సబ్ న్యూక్లియర్ ఫ్యామిలీ అనమాట. మదర్ సెపరేట్ వెళ్ళింది వర్క్ పర్పస్ మీద, అలాగే ఫాదర్ విత్ వాళ్ళ 2 అన్మ్యారీడ్ చిల్డ్రన్తో పాటు ఉంటున్నారు. సో దానికి మనం సబ్ న్యూక్లియర్ ఫ్యామిలీ అంటాం. సింగిల్ పేరెంట్ ఫ్యామిలీ, నో హస్బెండ్ వైఫ్ ప్లస్ అన్మ్యారీడ్ చైల్డ్, అది సింగిల్ పేరెంట్ ఫ్యామిలీ. నెక్స్ట్ సప్లిమెంటల్ సబ్ న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే ఏంటి? మనకి న్యూక్లియర్ ఫ్యామిలీలోనే ఒక విడోడ్ ఆర్ సెపరేటెడ్ మదర్ వాళ్ళ అన్మ్యారీడ్ చిల్డ్రన్తో పాటు అన్మ్యారీడ్ అత్తయ్యతో కానీ విడోడ్ అత్తయ్యతో కలిసి ఉండటం, అది సప్లిమెంటల్ సబ్ న్యూక్లియర్ ఫ్యామిలీ. మళ్ళీ చెప్తున్నాను, న్యూక్లియర్ ఫ్యామిలీలో హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారు, అందులో ఓన్లీ వైఫ్ ఆర్ హస్బెండ్ ఒక్కరే ఉండి ప్లస్ అన్మ్యారీడ్ చిల్డ్రన్తో పాటు విడౌడ్ మదర్ ఇన్ లా తో కలిసి ఉంటే అది సప్లిమెంటల్ సబ్ న్యూక్లియర్ ఫ్యామిలీ. దాన్ని సప్లిమెంటల్ సబ్ న్యూక్లియర్ ఫ్యామిలీ అంటారు. ఓకే. ఇప్పుడు ఈ విడోడ్ మదర్ ఇన్ లా అన్నది న్యూక్లియర్ ఫ్యామిలీలో ఒక పార్ట్ కాదు, కానీ కలిసి ఉండటం అది సప్లిమెంటల్ సబ్ న్యూక్లియర్ ఫ్యామిలీ. సో అక్కడికి బేస్డ్ ఆన్ స్ట్రక్చర్ అండ్ సైజ్ న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోయింది. బేస్డ్ ఆన్ స్ట్రక్చర్ అండ్ సైజ్ సెకండ్ది ఏంటి అంటే జాయింట్ ఆర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. ఈ జాయింట్ ఆర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంటే ఏంటి? జాయింట్ ఫ్యామిలీ అంటే న్యూక్లియర్ ఫ్యామిలీ ప్లస్ హస్బెండ్ సైడ్ అందరి సిబ్లింగ్స్, అలాగే వైఫ్ సైడ్ అందరి సిబ్లింగ్స్, హస్బెండ్ సైడ్ అందరి సిబ్లింగ్స్ ఆర్ వైఫ్ సైడ్ అందరి సిబ్లింగ్స్ కలిసి ఒక దగ్గర ఉండటం, అది జాయింట్ ఫ్యామిలీ అవుతుంది. ఓకే. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంటే ఏంటి? 2 or more న్యూక్లియర్ ఫ్యామిలీస్ కలిసి ఒక దగ్గర ఉండి ఆ పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్తో ఒక దగ్గర ఉండటాన్ని అది ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంటాం మనం. ఈ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్లో మనకి 2 టైప్స్ ఉన్నాయి, వర్టికల్లీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, హారిజాంటల్లీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. వర్టికల్లీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ అంటే ఏంటి? ఇప్పుడు ప్యాట్రిలీనియల్ అంటే ఫాదర్ సైడ్, మ్యాట్రిలీనియల్ అంటే మదర్ సైడ్. సో వర్టికల్లీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ అంటే ఏంటి అని అంటే ప్యాట్రిలీనియల్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ అలాగే మ్యాట్రిలీనియల్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ కలిసి ఒక దగ్గర ఉండటం. అంటే మమ్మీ సైడ్ రిలేటివ్స్ ఫాదర్ సైడ్ రిలేటివ్స్ కలిపి ఒక దగ్గర ఉండడాన్ని మనం వర్టికల్లీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంటాం. అలాగే హారిజాంటల్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ అంటే ఫాదర్ సైడ్ సిబ్లింగ్స్ ఉంటారు, అంటే ఫాదర్, పెద్దనాన్న ఆర్ బాబాయ్ వాళ్ళ వైఫ్స్ అండ్ పిల్లలతో కలిసి ఒక దగ్గర ఉండడం హారిజాంటల్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. వర్టికల్లీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంటే మదర్ సైడ్ కానీ ఫాదర్ సైడ్ కానీ రిలేటివ్స్ అందరూ కలిపి ఒక దగ్గర ఉండడం వర్టికల్లీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. హారిజాంటల్లీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంటే ఫాదర్ సైడ్ ఉన్న సిబ్లింగ్స్, ఓకే, వాళ్ళ వైఫ్స్తో పాటు ఒక దగ్గర ఉండటం, అది హారిజాంటల్లీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అనమాట. అది
బేస్డ్ ఆన్ స్ట్రక్చర్ అండ్ సైజ్. సెకండ్ది బేస్డ్ ఆన్ రెసిడెన్స్. బేస్డ్ ఆన్ రెసిడెన్స్ అంటే ఏంటి, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు అన్న దాన్ని బట్టి బేస్ చేసుకొని మనం అది వాట్ టైప్ ఆఫ్ ఫ్యామిలీ అన్నది మనం చెప్తాం. సో రెసిడెన్స్, ఇఫ్ ఎట్ ఆల్ ఒక మ్యారీడ్ కపుల్, ఇక్కడ రాస్తున్నాను, ఒక మ్యారీడ్ కపుల్ వాళ్ళ ఫాదర్ సైడ్ వాళ్ళతో ఉంటే ఆర్ఎల్స్ వాళ్ళ ఫాదర్తో ఉంటే, ఆర్ఎల్స్ ఇంకా సింప్లిఫై చేసి చెప్తాను, ఒక మ్యారీడ్ కపుల్ హస్బెండ్ ఉన్నారు, హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్తో ఉంటే అది ప్యాట్రిలోకల్ ఫ్యామిలీ. ఓకే, ఇది మనం మోస్ట్లీ అన్ని హిందూస్లోనే చూస్తాం, కామన్. ఒక మ్యారీడ్ కపుల్ హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు, హస్బెండ్ సైడ్ పేరెంట్స్తో ఉంటే దాన్ని మనం ప్యాట్రిలోకల్ అన్నాం. సింపుల్, దీనికి ఆపోజిట్ మ్యాట్రిలోకల్. ఇఫ్ ఎట్ ఆల్ ఈ హస్బెండ్ అండ్ వైఫ్ వెళ్ళి వైఫ్ సైడ్ రిలేటివ్స్తో ఆర్ఎల్స్ వైఫ్ సైడ్ పేరెంట్స్తో ఉంటే అది మ్యాట్రిలోకల్ అవుతుంది. మ్యాట్రిలోకల్లో ఎగ్జాంపుల్ ఏంటి అంటే నాయర్స్ ఆఫ్ కేరళ. కేరళలో నాయర్స్ మోస్ట్లీ మదర్ సైడ్ పేరెంట్స్తో ఉంటారు, దాన్ని మనం మ్యాట్రిలోకల్ అంటాం. బైలోకల్ అంటే ఏంటి, హస్బెండ్ అండ్ వైఫ్ వెళ్ళి కొన్ని రోజులు హస్బెండ్ సైడ్ వాళ్ళతో ఉండి కొన్ని సైడ్ వైఫ్ సైడ్ వాళ్ళతో ఉంటే అది బైలోకల్ ఫ్యామిలీ. ఇద్దరు రెసిడెన్సెస్లో ఇద్దరు ఇంట్లలో ఉంటారు. నెక్స్ట్ అవంకోలోకల్ ఫ్యామిలీ. అవంకోలోకల్ ఫ్యామిలీ అంటే ఏంటి, గ్రూమ్ అంటే హస్బెండ్ వాళ్ళ మమ్మీ వాళ్ళ బ్రదర్, అంటే హస్బెండ్ వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటిలో ఉంటే అది అవంకోలోకల్ ఫ్యామిలీ అంటాం. అంటే గ్రూమ్ అంటే పెళ్లి కొడుకు ఆర్ హస్బెండ్ వాళ్ళ మమ్మీ వాళ్ళ బ్రదర్ హోమ్లో ఆర్ఎల్స్ హౌస్లో ఉంటే అది అవంకోలోకల్ ఫ్యామిలీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ నియోలోకల్ ఫ్యామిలీ. నియోలోకల్ ఫ్యామిలీ అంటే ఏంటి, వాళ్ళు ఎవరితోనే ఉండరు, అంటే అటు ప్యాట్రిలోకల్ హస్బెండ్ సైడ్ వాళ్ళతోనే ఉండరు, యాజ్ వెల్ ఇటు మ్యాట్రిలోకల్ వైఫ్ సైడ్ వాళ్ళతో కూడా ఉండరు. దే బోత్ లివ్ ఇండిపెండెంట్లీ. వాళ్ళిద్దరూ సెపరేట్గా వచ్చేసి ఉండడం అది నియోలోకల్ ఫ్యామిలీ. యూనిలోకల్ ఫ్యామిలీ అంటే ఏంటి, యూనిలోకల్ ఫ్యామిలీ అంటే ఇట్ కెన్ బి ఈదర్ మ్యాట్రిలోకల్ ప్యాట్రిలోకల్, వాళ్ళు ఎవరొకరి సైడ్తో వాళ్ళకి నచ్చినప్పుడు ఉంటారు, దాన్ని యూనిలోకల్ ఫ్యామిలీ అంటారు. నచ్చినప్పుడు నచ్చిన వాళ్ళతో ఉంటారు. అంటే డైరెక్ట్ హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్తో కాకుండా హస్బెండ్ సైడ్ రిలేటివ్స్తో అయినా వాళ్ళు ఉంటారు, లేదు అంటే వైఫ్ సైడ్ రిలేటివ్స్తో అయినా వాళ్ళు ఉంటారు, దాన్ని మనం యూనిలోకల్ ఫ్యామిలీ అంటాం. సో వాళ్ళు ఉంటున్న ఏరియా బట్టి ఇన్ని రకాలుగా ఒక ఫ్యామిలీని మనం డివైడ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి బేసిస్ ఆఫ్ రిలేషన్షిప్. వాళ్ళకి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ సంబంధం బట్టి వాళ్ళు ఎటువంటి ఫ్యామిలీ అన్నది చెప్పడానికి 2 టైప్స్ ఉంటాయి. కాంజుగల్ అని ఒకటి, కన్సాంగ్వినల్ అని ఒకటి ఉంటుంది. కాంజుగల్ అంటే ఏంటి, మినిట్ ప్లీజ్. కాంజుగల్, సో ఒక ఇద్దరి మధ్య రిలేషన్ మ్యారేజ్తో స్టార్ట్ అయిన రిలేషన్ అయితే అది కాంజుగల్ రిలేషన్షిప్. అదే ఒక ఇద్దరి ఇండివిజువల్స్ మధ్య ఉన్న రిలేషన్ బ్లడ్ రిలేషన్ అయితే అది కన్సాంగ్వినల్ రిలేషన్షిప్. అంటే హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య, ఎగ్జాంపుల్ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఉన్న రిలేషన్ కాంజుగల్ రిలేషన్షిప్ అయితే సిస్టర్ అండ్ బ్రదర్ మధ్య ఉన్న రిలేషన్ కన్సాంగ్వినల్ రిలేషన్షిప్ అవుతుంది. సో అది బేస్డ్ ఆన్ రిలేషన్షిప్. నెక్స్ట్ బేస్డ్ ఆన్ అథారిటీ. అంటే అథారిటీ అంటే పవర్. ఆ పవర్ బేస్ చేసుకొని మళ్ళీ ఇది 2 టైప్స్ ఉంది, మ్యాట్రిలోకల్ ఫ్యామిలీ అండ్ ప్యాట్రిలోకల్ ఫ్యామిలీ. ప్యాట్రిలోకల్ ఫ్యామిలీ అంటే ఏంటి,
ఇంట్లో ఉన్న పవర్ అంతా హస్బెండ్ చేతుల్లో ఉంటే అది ప్యాట్రిలోకల్ ఫ్యామిలీ అని, మదర్ ఆర్ వైఫ్ చేతుల్లో ఉంటే అది మ్యాట్రిలోకల్ ఫ్యామిలీ అని కానీ అంటాం. ప్యాట్రిలోకల్ ఫ్యామిలీ మోస్ట్లీ హిందూ సొసైటీలో ఉన్న ఫ్యామిలీస్ అన్ని ప్యాట్రిలోకల్ ఫ్యామిలీ, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పవర్ అనేది హస్బెండ్ ఆర్ ఫాదర్ చేతుల్లో ఉంటుంది కాబట్టి అది ప్యాట్రిలోకల్ ఫ్యామిలీ. ఎగ్జాంపుల్ ముండాస్ ఆఫ్ ఛోటానాగ్పూర్ ప్లాట్యూ, హిందూస్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. ముండాస్ ఆఫ్ ఛోటానాగ్పూర్ ప్లాట్యూ ఇది ప్యాట్రిలోకల్ ఫ్యామిలీకి ఎగ్జాంపుల్. మ్యాట్రిలోకల్ ఫ్యామిలీకి ఎగ్జాంపుల్ మనం నాయర్ చదువుకున్నాం కదా, ఇక్కడ నాయర్ బ్రాహ్మిన్స్ ఆఫ్ కేరళ, అది మొత్తం ఫీమేల్ చేతుల్లో ఉంటుంది పవర్ అంతా. అలాగే నాయర్ జాయింట్ ఫ్యామిలీ ఆఫ్ తర్వాడ మ్యాట్రిలోకల్ ఫ్యామిలీ, ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్. యాజ్ వెల్ యాజ్ నంబూదిరి జాయింట్ ఫ్యామిలీ ఆఫ్ ఇల్లోమ్, అది మళ్ళీ ప్యాట్రిలోకల్ కింద వస్తుంది. సో ఇవి టైప్స్. ఫ్యామిలీలో మనం డెఫినేషన్ చూసాం, టైప్స్ చూసాం. టైప్స్లో ఏంటి 4, బేస్డ్ ఆన్ 4 మనం టైప్స్ ఆఫ్ ఫ్యామిలీ చెప్తాం. స్ట్రక్చర్ అండ్ సైజ్ బేస్ చేసుకొని చెప్తాం, రెసిడెన్స్ వాళ్ళు ఉంటున్న ఏరియాని బేస్ చేసుకొని చెప్తాం, రిలేషన్షిప్ వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్ని బేస్ చేసుకొని చెప్తాం, యాజ్ వెల్ యాజ్ వాళ్ళ చేతుల్లో ఉన్న పవర్ బేస్ చేసుకొని చెప్తాం. స్ట్రక్చర్ అండ్ సైజ్ బేస్ చేసుకొని ఎన్ని న్యూక్లియర్ ఫ్యామిలీ, సప్లిమెంటల్ న్యూక్లియర్ ఫ్యామిలీ, సబ్ న్యూక్లియర్ ఫ్యామిలీ, సింగిల్ పేరెంట్ ఫ్యామిలీ, సప్లిమెంటల్ సబ్ న్యూక్లియర్ ఫ్యామిలీ, 5 టైప్స్. ఈ సెకండ్ టైప్ ఏంటి, జాయింట్ ఆర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. ఈ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో వర్టికల్లీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, హారిజాంటల్లీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. టర్మ్స్ మళ్ళీ చదవాలి. సోషల్ ఇన్స్టిట్యూషన్స్ కొంచెం కష్టం, సో టర్మ్స్ కొంచెం బాగా చదవండి. రెసిడెన్స్ బేస్ చేసుకొని వాళ్ళు ఉంటున్న ఏరియాని బేస్ చేసుకొని ఏం చెప్తాం, అది ప్యాట్రిలోకల్ అవ్వచ్చు, మ్యాట్రిలోకల్ అవ్వచ్చు, బైలోకల్ అవ్వచ్చు, అవొంకోలోకల్ అవ్వచ్చు, నియోలోకల్ అవ్వచ్చు, యూనిలోకల్ అవ్వచ్చు. సో ఇవన్నీ రెసిడెన్స్ బేస్ చేసుకొని చెప్తాం. రిలేషన్షిప్ బేస్ చేసుకొని 2 టైప్స్ ఏంటి, కాంజుగల్, కన్సాంగ్వినల్. కాంజుగల్ అంటే ఏంటి, ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ మ్యారేజ్తో స్టార్ట్ అయితే అది కాంజుగల్ అని, బ్లడ్తో రిలేట్ అయి ఉంటే బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ అది కన్సాంగ్వినల్ అని మనం చెప్తాం. అలాగే అథారిటీ బేస్ చేసుకొని మనం ఏం చెప్తాం, ప్యాట్రిలోకల్ అండ్ మ్యాట్రిలోకల్. అథారిటీ ఇంట్లో హస్బెండ్ చేతుల్లో ఆర్ఎల్స్ ఫాదర్ చేతుల్లో ఉంటే అది ప్యాట్రిలోకల్ అని. ఎగ్జాంపుల్ ఇండియన్ సొసైటీ అండ్ ముండాస్ ఆఫ్ ఛోటానాగ్పూర్ ప్లాట్యూ. అండ్ మ్యాట్రిలోకల్ వచ్చేసరికి మదర్ వైపు ఆర్ఎల్స్ వైఫ్ వైపు పవర్ ఉంటే అది మ్యాట్రిలోకల్ అవుతుంది. నాయర్స్ ఆఫ్ కేరళ, నాయర్ బ్రాహ్మిన్స్ ఆఫ్ కేరళ, ఇది ఫ్యామిలీ. నెక్స్ట్ మనం జాయింట్ ఫ్యామిలీస్ చూస్తాం.